జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ మధ్య నూతనంగా చోడవరం సమన్వయకర్తగా నన్ను నియమించడం జరిగింది. అలాగే అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా పెద్దలు ధర్మశ్రీ గారిని నియమించినటువంటి సందర్భంలో ఈరోజు మొట్టమొదటిసారిగా చోడవరం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు అందరితో కూడా ఒక సమావేశాన్ని పెద్దలందరూ కూడా పార్టీ అధ్యక్షులు ముత్యాల నాయుడు గారు, ధర్మశ్రీ గారు, మేము అందరం కూడా కలిసి రానున్నటువంటి కాలంలో పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి, పార్లమెంట్ పరిధిలో అనకాపల్లి జిల్లా పరిధిలో పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి, అలాగే చోడవరం నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించినటువంటి నన్ను వారందరితో కూడా పరిచయ కార్యక్రమం కూడా ఈరోజు పెద్దలు ధర్మశ్రీ గారి నేతృత్వంలో నిర్వహించి అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వాటి మీద ఏ రకంగా ప్రజల పక్షాన పోరాటం చేయాలి, ప్రభుత్వ నిర్ణయాల మీద ఏ రకంగా పోరాటం చేయాలి, పార్టీ కార్యకర్తలను ఏ రకంగా బలోపేతం చేయాలి, వారిలో ఏ రకంగా ఉత్సాహాన్ని నింపాలి, వీటన్నిటి మీద అనేక విషయాల్ని చర్చించుకొని రానున్నటువంటి కాలంలో మరింత గ్రామీణ స్థాయికి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఏదైతే గడిచినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు పార్టీ కార్యకర్తలందరినీ కూడా నిరుత్సాహపరిచినటువంటి మాట వాస్తవం. దాని నుంచి బయటపడి పార్టీ కార్యకర్తలందరిలో కూడా నూతన ఉత్తేజాన్ని నింపి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని చేస్తేనే ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరుగుతుందనేటువంటి భావన ఇప్పటికే రాష్ట్ర ప్రజలు పేదవాళ్ళు వచ్చింది. దాని ప్రకారం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా దానికోసం పనిచేస్తాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి దానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామనేటువంటి మాట కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే రేపు 31వ తారీఖున కూడా అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా పెద్దలు ధర్మశ్రీ గారు అనకాపల్లి వేదికగా వారు కూడా బాధ్యతలు తీసుకుంటారు. గతంలో వారికి 2 పర్యాయాలు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి అనుభవం, అనేక నియోజకవర్గాల్లో వారికి ఉన్నటువంటి పరిచయాలు, పార్టీ పార్లమెంట్ పరిధిలో అనకాపల్లి జిల్లా పరిధిలో బలోపేతం అయ్యేటువంటి దానికి వారి నియామకం కూడా చాలా దోహదపడుతుంది అన్నటువంటిది పార్టీ శ్రేణులందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఆ 31వ తారీఖున నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. అవన్నీ అనేక సందర్భాల్లో మనం ప్రభుత్వంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చెప్పింది ఏంటంటే మేము పబ్లిసిటీకి దూరంగా ఉంటాం, పని చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలనేటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాం. మన టైంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో పనులు ఎక్కువ జరిగేవి, పబ్లిసిటీ తక్కువ ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కొడుకు ఏంటంటే పబ్లిసిటీ ఎక్కువన పని నిల్ అయిపోయింది. సో వారు కేవలం ప్రచారం కోసం, ప్రచార యావతో పబ్లిసిటీ స్టంట్ల కోసం, వారి తాలూకు మార్కెటింగ్ కోసం ఈరోజు కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ముని ఈరోజు ఖర్చు పెడతా ఉన్నారు. అవన్నీ వాస్తవాలు అన్నీ కూడా రికార్డెడ్గా ఉంటాయి. ఎందుకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఏ రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది ఆ రాష్ట్రంలో ఆ ప్రజల తాలూకా తలసరి ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 18వ స్థానంలో ఉంటే ఈరోజు 2024 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 15వ స్థానంలోకి వచ్చాం. ఇండస్ట్రియల్ గ్రోత్లో 11వ స్థానంలో ఉండేది 9వ స్థానంలోకి వచ్చాం. దాన్ని బట్టి అభివృద్ధి జరిగిందా లేదా అనేటువంటి దానికి ఆ లెక్కలే చెప్తాయి. మళ్ళీ మేము కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. ఏదేమైనప్పటికీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసావహిస్తాం. మళ్ళీ దాని నుంచి ఏ రకంగా బయటపడాలనేటువంటి దాన్ని పనిచేస్తాం. ఈరోజు సంస్థాగతమైనటువంటి మార్పులు, పార్టీ బలోపేతం కోసం గౌరవ ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా హర్షం ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా చోడవరం నియోజకవర్గానికి సమన్వయకర్తగా అమర్ని నియమించడం, అలాగే పార్లమెంట్ పరిశీలకులుగా నన్ను నియమించడం, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా ఈరోజు బాధ్యతలు ఏ విధంగా అయితే అమరు స్వీకరించాడో అదే రీతిలో రేపు 31ని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అనకాపల్లి వేదికగా ఆ రోజు కూడా పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి, ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే వలస పక్షులు ఉన్నారో వలస పక్షులందరూ కూడా బయటికి కలిసిపోయినట్టు కనిపించి ఇక్కడ ప్రజలను అమాయకులు చేసి వాళ్ళ నాయకులకి ఎదగడం ఆనవాయితీ అయిపోయింది. దానికి ఇక్కడి నుంచైనా సరే ఫుల్ స్టాప్ పెట్టవలసినటువంటి అవసరం ప్రజలపై ఉంది. అందుకనే ఈ విషయాలన్నీ కూడా సంస్థాగతంగా కానీ లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపై మేము దశల వారీగా పోరాటానికి సిద్ధం చేసి ప్రజల్ని అందులో భాగస్వాములు చేసి వాళ్ళ తాలూకా ఉద్దేశం కానీ వాళ్ళ తాలూకా ఆంతర్యాన్ని బయట పెట్టవలసిన బాధ్యత మాపై ఉంది. ఎందుకంటే మొన్న ప్రజలందరూ నమ్మి వేశారు. వచ్చిన తర్వాత ఈ షుగర్ ఫ్యాక్టరీ, స్థానికంగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీని నిర్వీర్యించేసి ఇంతవరకు కూడా ఓపెన్ చేయకుండా నిన్న ఓపెన్ చేశారు. ఇది ఎప్పుడు ఫ్యాక్టరీ పెట్టిన కాంచి లేదు. అప్పుడు అమరు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండేటప్పుడు 89,90,00,000 జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు కనీసం 5 కోట్లు
89 కోట్లు 90 లక్షలు తెస్తే ఇప్పుడు 5 కోట్లు కూడా తేలైనటువంటి హీనమైన స్థితిలో ఈరోజు ఉన్నారు. కాబట్టి ఎన్నిటి మీద అలాగే స్టీల్ ప్లాంట్ అని చెప్పి స్టీల్ ప్లాంట్ కూడా నిర్వీర్యం చేసే ప్రక్రియలోనే చేస్తున్నారు తప్ప దీనికి స్పష్టమైనటువంటిది ప్రైవేటీకరణ చెయ్యం, లేదు స్టీల్ ప్లాంట్ స్థిరంగా మళ్ళీ పబ్లిక్ సెక్టర్ కింద ఉంచుతాం అనే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినటువంటి ఇది లేదు. అలాగే ఇక్కడ రోడ్లు కూడా 8 మాసాల కాలయాపన జరుగుతున్నది కానీ కనీసం రోడ్లపై పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల తరపున పోరాటం చేసి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత ఒక పార్లమెంటు పరిశీలకులుగా, అలాగే అమరు ఇక్కడ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా కార్యకర్తలని వైఎస్ఆర్ పార్టీ కేడర్ని పూర్తిగా మంచి అంకిత భావంతో ఇన్వాల్వ్ చేసే బాధ్యత రేపు ఫస్ట్ తారీఖు తర్వాత తీసుకోబోతున్నాను మాత్రం మనం చేస్తున్నాం.